హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు చాలా సింపుల్గా టమోటా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే బియ్యం కడిగి పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ బిర్యానీకి ఎలా అయితే కట్ చేసి పెట్టుకుంటామో అలా కట్ చేసి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేద్దాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక బిర్యానీకి ఏ స్పైసెస్ అయితే యాడ్ చేస్తామో అలా వేసేసేయండి. తర్వాత పచ్చిమిర్చి, కొంచెం పుదీనా వేసి బాగా తిప్పేసేయండి. మనం స్టార్టింగ్లో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి ఇప్పుడు వేసేసేయండి. బాగా వేయించుకుందామండి. ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి. ఈ స్మెల్ అయితే వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. ఇప్పుడు టొమాటోస్ అయితే యాడ్ చేద్దాం. బాగా తిప్పేసుకోండి. తగినంత ఉప్పు వేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ధనియాల పౌడర్ అండ్ కొంచెం బిర్యానీ మసాలా వేసి బాగా వేయించుకుందామండి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత చూస్తే చూడండి ఇలా పైకి అయితే నూనె వచ్చేసింది, అంటే బాగా వేగిపోయిన టమోటాస్. ఇప్పుడైతే స్టార్టింగ్లో కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది యాడ్ చేసుకుందామండి. స్మూత్గా ఒకసారి తిప్పేసుకుందాం. నేను 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. 3 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. మీకు ఎంత తీసుకుంటే అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. పుదీనా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నది ఇప్పుడు వేసేసుకుందాం. అలా ఒకసారి తిప్పేద్దాం. తిప్పేసి కుక్కర్ మూత అయితే పెట్టేద్దామండి. 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఆగి హాఫ్ చేసుకోవడమే. అంతే అండి, టమోటా రైస్ చాలా సింపుల్గా అయిపోయింది కదా. చాలా ఈజీ అండి. ఒకసారి మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది రైస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్